టూర్ నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫోటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లైవ్ లో శ్రీనివాస్. దీపిక మరికొద్ది నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. నాగపూర్ నుండి ప్రత్యేక విమానంలో ఆదిలాబాద్కు చేరుకోనున్నారు. ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జనగర్జనలో ఈ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. ఒక రకంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బీజేపీ నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార సభ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ వైపు దృష్టి సారించారని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఆదిలాబాద్ బహిరంగ సభ నుండి ఎలాంటి ప్రసంగం చేయనున్నారు, కేంద్ర చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణకు కేంద్రం అందించినటువంటి ఇతర కేటాయింపులు మిగతా అంశాలను ప్రస్తావించడంతో పాటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుండి నేరుగా హైదరాబాదు బేగంపేట విమానంలో రానున్నారు. బేగంపేటలో దిగిన తర్వాత ఇక్కడ ఐటీసీ కాకతీయలో బీజేపీ కోర్ కమిటీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికల గురించి బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే, బీజేపీ విజయం సాధించాలంటే ఏ విధమైనటువంటి కార్యాచరణతో బీజేపీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలాంటి వ్యూహరచన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించారు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల ఇన్ఛార్జి, ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ దేవదేకర్, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, సంతోష్ జీ, అదేవిధంగా సుభాష్ వాళ్ళంటి నేతలందరితో ప్రత్యేకమైనటువంటి భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు కూడా చివరి వరకు ఖరారు చేసే అవకాశం ఉంది. తొలి జాబితాను కూడా దాదాపుగా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఈ కేంద్ర మంత్రి అమిత్ షా ఈ బీజేపీ ముఖ్య నేతలతో భేటీ తర్వాత అదేవిధంగా ఇంపీరియల్ గార్డెన్లో ఉన్న అంటే బోయిన్పల్లిలో జరుగుతున్నటువంటి మేధావుల సదస్సులో కూడా పాల్గొనున్నారు. అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలను, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిని కూడా అభిప్రాయ సేకరణ తీసుకుంటారు. అదేవిధంగా బీజేపీ అనుసరించవలసిన వ్యూహం కూడా ఉంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. మేధావుల భేటీలో అంటే ముఖ్యంగా అమిత్ షా ఎలాంటి ప్రసంగం చేయనున్నారు, వాళ్ళతో ఏ విధమైనటువంటి ఇష్టాగోష్ఠి కూడా జరిగే అవకాశం ఉందో మామూలుగా బీజేపీ నేతలు ఇప్పటికే దాని గురించి ఒక కార్యాచరణను కూడా రూపొందించారు. ప్రధానంగా అమిత్ షా పర్యటన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ తర్వాత రావడంతో ఇక్కడ ఈ అమిత్ షా పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది. రాజకీయంగా కూడా బీజేపీ నేతలకు ఒక ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది. అమిత్ షా మొత్తంగా తెలంగాణను ఈలో బీజేపీ గెలుపు కోసం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించని చెప్పొచ్చు. ఎప్పటి నుండో అంటే దాదాపుగా దక్షిణాదిన కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత, అక్కడ ఓటమి ఫలితాల తర్వాత కేంద్ర నాయకత్వం పూర్తిగా తెలంగాణపై దృష్టి సారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో 2 రోజుల పర్యటన తర్వాత అమిత్ షా పర్యటన జరగడం ఇటు బీజేపీలోనూ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ శ్రేణుల్లోనూ కొంత కొత్త ఉత్సవాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచారంగా నిర్వహిస్తున్నటువంటి ఆదిలాబాద్ జనగర్జనలో ఎలాంటి ప్రసంగం ఉండబోతుందన్నటువంటి ఉత్కంఠ కూడా ఒక రకంగా రాజకీయ వర్గాలతో పాటు బీజేపీ శ్రేణుల్లో ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత ముఖ్యంగా కేంద్ర నాయకత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుందని చెప్పవచ్చు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా నారాయణ స్వామి, అదేవిధంగా స్వాదిక్ జ్యోతి, ఇదే విధంగా ముఖ్య నేతలందరూ తెలంగాణలో పర్యటనలు ఉన్నాయని చెప్పవచ్చు. 11వ తేదీ నుంచి దాదాపుగా 21వ తేదీ వరకు కేంద్ర మంత్రుల పర్యటనలు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈరోజు అమిత్ షా పర్యటన మాత్రం చాలా కీలకంగా బీజేపీ భావిస్తుందని చెప్పవచ్చు. అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల కార్యాచరణను ఈ సమావేశంలో ఈ ముఖ్య నేతల భేటీలో అమిత్ షా వాటినన్నింటినీ కార్యాచరణ రూపొందించి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. దీపిక. శ్రీనివాస్, అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీపై అయితే ఒక వ్యతిరేకతతో ఉన్నారు. నిత్యావసర ధరలు పెంచడం కానీ, అలాగే వంట ధరలు, అలాగే గ్యాస్ ధరలు ఇలా పెంచడం ద్వారా అందులో ప్రజలకు వ్యతిరేకత అయితే పెరిగింది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఈ సభ ద్వారా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారు?
ముఖ్యంగా అంటే కేంద్రం ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిత్యావసర ధరలకు సంబంధించి కావచ్చు, మిగతా పెట్రోల్కి సంబంధించిన ధరలో కొంత వ్యతిరేకత ఉన్నట్టు వాస్తవం. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత, కేసీఆర్ మీద వ్యతిరేకత ఓట్లను బీజేపీ వైపు తిప్పుకోవడానికి, అదేవిధంగా బీజేపీ ఇటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి మెసేజ్ను ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, నేషనల్ హైవే, అదేవిధంగా రైల్వేలకు సంబంధించింది, మిగతా ప్రాజెక్టులు, వరంగల్ కాజీపేటలో వ్యాక్స్ ఓగన్ ఫ్యాక్టరీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ, మిగతా విషయాలతో పాటు ఈ మధ్యలో ప్రధాని ఇచ్చినటువంటి పశు బోర్డు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి పాజిటివ్ ఓట్ను తమ వైపు తిప్పుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి కేంద్ర మంత్రుల పర్యటనలు, వాళ్ళ రాజకీయ ఉపన్యాసాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ శ్రేణులను కూడా అదే తరహాలో ప్రచారానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో కార్యాచరణను రూపొందించారు. అదే విషయంలో బీజేపీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత ఓట్లను బీజేపీ వైపు తిప్పుకోవడానికి తమకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలది, బూత్ స్థాయి కమిటీ సభ్యులది బలంగా ఉంది. అదేవిధంగా స్వచ్ఛందంగా పనిచేసేటువంటి మిగతా సంస్థలు కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి, అత్యధిక సీట్లను గెలవడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించిందని చెప్పవచ్చు. దీపిక. శ్రీనివాస్, అలానే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. మరి బీజేపీ పార్టీ ఈ సభలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రకటించే అవకాశాలు లేవని చెప్పవచ్చు. అయితే ప్రత్యేకంగా ఒక కమిటీ ఇప్పటికే దీన్ని బీజేపీ అభ్యర్థుల యొక్క నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలివేసింది. అధిష్టానం కూడా ఇద్దరు అభ్యర్థులతో కూడినటువంటి ఒక జాబితాను తయారు చేసింది. అది ఫైనల్గా ఈరోజు ఐటీసీ కాకతీయలో ఇటు కోర్ కమిటీ నేతలతో చర్చించి ఈరోజు ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్య నేతలది, అదేవిధంగా ఏకాభిప్రాయం ఉన్నటువంటి అభ్యర్థులతో సంబంధించినటువంటి 38 మంది అభ్యర్థులతో కూడిన ఒక జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్య నేతలు అంటే దాదాపుగా గద్వాల నుంచి డీకే అర్ణ, హుజురాబాద్ నుండి ఈటల రాజేందర్, దుబ్బాక నుండి రఘునందన్ రావు లాంటి నేతల అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఎలాంటి కాంట్రవర్సీ లేనటువంటి నియోజకవర్గంలో ఏక అభ్యర్థి పోటీలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. 38 నుండి 40 మంది అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే మిగతాది ఎక్కడైతే పోటీ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాన్ని ఇంకా కసరత్తు చేసి ఫైనల్ చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు కోర్ కమిటీలో ప్రధానంగా అదే అంశం చర్చించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా బీజేపీలో కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన జరిగింది. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారు, ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు కాకపోవడంతో కొంత గందరగోళం ఉంది పార్టీలో. అయితే తొలి జాబితాను మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు కానీ 2 రోజులలో కానీ ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళు ప్రధానంగా పోటీ లేని అభ్యర్థుల జాబితాను మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మిగతా జాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా ఐటీసీ కాకతీయలో అభ్యర్థుల చివరి అంటే అంకం పూర్తి చేసి వాటిని రాష్ట్ర కమిటీకి ఇచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఢిల్లీ నాయకత్వం ఈ అభ్యర్థుల పేరును ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. దీపిక. Yes, right, Srinivas, thanks for the updates.